హలో ఆల్, వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. సింపుల్గా ఈజీగా టేస్టీగా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఏ ఫిష్నైనా ఈ రకంగా ఫ్రై చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. క్రిస్పీగా టేస్టీగా. ముందుగా చేపలను అయితే నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక ఫుల్ టీ స్పూన్ కారం పొడి, అలాగే హోల్ గరం మసాలా మొత్తం అన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నది. చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, ఇలా అన్నీ, ఇలాచి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ ఒక స్పూను, తగినంత ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. చిన్న టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, అలాగే ఇష్టమైతే నిమ్మకాయ వేసుకోండి. నేను ఇక్కడ వేయట్లేదు. నేను నిమ్మకాయ లాస్ట్లో ఫైనల్గా వేసుకుంటాను. మనం తినేటప్పుడు ఫ్రై తింటాం కదా, అప్పుడు వేసుకుంటాను. ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి. అలాగే ఇక్కడ మనం శనగపిండి కానీ, బియ్యం పిండి కానీ, అలాగే కార్న్ఫ్లోర్ కానీ తీసుకోవచ్చు. ఇక్కడ నేను బేసన్తో చేస్తున్నాను. ఇక్కడ 3 స్పూన్లు ఉంటుంది. అది 3 స్పూన్ల శనగపిండి కూడా వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని పెనం వేడెక్కించుకుందాము. పెనం వేడైన తర్వాత మనం ఇవన్నీ కాల్చేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే డీప్ ఫ్రై చేసుకోండి, లేదా తవా ఫ్రై కూడా చేసుకోండి. తవా ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక 10 నిమిషాలు ఇలా మసాలాలని పట్టించి పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా చేస్తున్నట్లయితే ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు. మనకు టైం లేనప్పుడు అది కూడా చాలా టేస్టీగానే ఉంటుంది. మ్యారినేట్ చేస్తే కొంచెం బాగుంటుంది అన్నమాట. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా నేను పెనం మీద ఫ్రై చేసేసుకుంటాను. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఫ్రై కూడా చాలా బాగుంటుంది. చారు, రసం, ఇంకా సాంబారు ఇలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది. పులుసు కూరల్లోకి సూపర్ ఉంటుంది ఫ్రై. నార్మల్గా మనం ప్రోటీన్ ఫుడ్ తినాలనుకున్నప్పుడు కూడా ఉత్తిగా ఫిష్ తినేస్తే స్టమక్ నిండిపోతుంది. సో అలా కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ ఫిష్ ఫ్రై అనేది. అన్ని ఫిష్లను మనకి ఇలా అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు, మిర్చి వేసుకొని 2 సైడ్లు కాల్చుకుందాము. ముందు ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కాల్చుకుందాము. టైం అయితే 10-15 నిమిషాలు టైం పడుతుంది ఒకవైపు కాలడానికి. సిమ్లోనే పెట్టుకోండి, హై ఫ్లేమ్ మీద కుక్ చేయొద్దు. సిమ్లో దోరగా కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకుందాము. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది ఈ ఫిష్ ఫ్రై అనేది. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి కదా, సిమ్లోనే ఒక 10 మినిట్స్ టైం అయితే పడుతుంది. రెండు వైపులా కాలాలి కదా. ఇలా మనం కరివేపాకు, మిర్చి వేసుకుంటే అవి కూడా కాలి భలే తింటున్నప్పుడు కరకరలాడతాయి. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే ఇలా వేసుకుంటాను ఒక్కోసారి. చాలా బాగుంటుంది. రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఒకవైపు కాలిని రెండో వైపు కూడా తిప్పి కాల్చుకుంటున్నాను. సో టైం పట్టినా సరే లో ఫ్లేమ్ మీద చాలా బాగుంటుంది. 15 నిమిషాలు టైం అయితే పడుతుంది మొత్తం ఫ్రై అవ్వడానికి. చాలా బాగుంటుంది. ముందు పెనం అయితే ప్రీహీట్ చేసుకొని ఉంచుకోవాలి. అప్పుడు బాగా వేడి అనేది అన్నిటికి తగులుతుంది ఈవెన్గా. సో తప్పకుండా నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్, బాయ్.